హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి టమాటా రైస్ అనమాట. సో చాలా అంటే చాలా ఈజీ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకి టైం లేనప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా మామూలుగా నైట్ అన్న మిగిలితే మార్నింగ్ అయినా ఇలా టమాటా రైస్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్టీగా. కూరగాయలు ఏం లేనప్పుడు కూడా ఓన్లీ టమాటాలు ఉన్నప్పుడు ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట. ఇంకా అందులోకి ఒక ఆనియన్, దోసకాయ, ఇంకా టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. నేనైతే మామూలు రైస్తోనే చేశాను అనమాట. అందులో పెరుగు చట్నీ వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్. ఫస్ట్ అయితే ఇంకా నేను టూ టమాటో తీసుకున్నాను పెద్దవి. సో అందులో మిర్చి కూడా వేసి మిక్స్ పట్టాను అనమాట. మిక్సీ పట్టిన తర్వాత ఇంకా ఇలా వస్తుంది అనమాట పేస్ట్ లాగా. నెక్స్ట్ ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ పేస్ట్లో గీ అయినా వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది గీ వేసుకుంటే. సో నెక్స్ట్ ఇంకా మొగ్గ అండ్ బిర్యానీ ఆకులు, ఇలా ఒక పువ్వు, పత్రి, ఇలా అన్నీ వేసుకున్నాను అనమాట. సో మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ ఇంకా మిర్చి వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఆనియన్, క్యారెట్ కూడా వేసాను నేను. ఇంకా 4 టమాటా ముక్కలు వేసాను అనమాట. సో చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇవి కూడా ఇంకా ఫ్రై అయినాయి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట. అల్లం పేస్ట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్, ఏ దేంట్లోకైనా. సో మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే. సో ఇలా అల్లం పేస్ట్ తర్వాత ఇంకా టమాటో కూడా వేసుకోవడమే. మనం మిక్సీ పెట్టాం కదా, అది కూడా వేసేసుకోవడమే అనమాట. వేసేసుకొని పచ్చి టమాటాలు కాబట్టి కొంచెం అవి ఆయిల్ పైకి వచ్చేలాగా కుక్ చేసుకోవాలన్నమాట. అందులో నేను కొంచెం సాల్టు, కొంచెం కారము, కొంచెం పసుపు యాడ్ చేశాను అనమాట. అలా కొంచెం మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత నేను మిల్ మేకర్ కూడా వేసాను. మిల్ మేకర్లో చాలా అంటే చాలా ప్రోటీన్ ఉంటుంది, చాలా హెల్త్కి మంచిది అనమాట. సో నేను దేంట్లో అయినా వేస్తాను మ్యాక్సిమం మిల్ మేకరు. ఇలా టమాటా రైస్ కానీ, జీరా రైస్ కానీ, అండ్ పుదీనా రైస్, దేంట్లో అయినా మిల్ మేకర్ అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా రైస్ నానబెట్టుకున్నాను నేను ఆల్రెడీ 1/2 అవర్ ముందు. నానబెట్టుకున్న తర్వాత అందులో వేసేయడమే అనమాట. వేసేసిన తర్వాత ఇంకా వాటర్ పోసుకోవడమే, ఎన్ని కావాలంటే అన్ని వాటర్ సరిపడా. సో నెక్స్ట్ ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇంకా కుక్ చేసుకోవడమే. యాక్చువల్గా నేనైతే మామూలు రైస్తోనే చేశాను. బాస్మతి రైస్ ఉంటే చేస్తే ఇంకా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. సో ఇలా ఇప్పుడే ఇంకా వాటర్ సరిపోనట్టు ఉంటే, మ్యాక్సిమం సరిపోతాయి. వాటర్ సరిపోను ఉంటే అప్పుడే వాటర్ కూడా పోసేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా 5 మినిట్స్ కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత ఇంకా ఇలా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను కొంచెమే కారం వేసాను, అందుకని కొంచెం కలర్ తక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. ఇంకా కుక్ అయిన తర్వాత చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో అలా పెట్టిన. సో ఇది ఆనియన్, కీరా, ఇంకా పెరుగు చట్నీ యాడ్ చేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో చూడండి, సూపర్ టేస్ట్ ఉంది, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. సూపర్ టేస్ట్ ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు లంచ్ బాక్స్లో. ఎప్పుడైనా టైం లేనప్పుడు లంచ్ బాక్స్లోకి కానీ, అండ్ నైట్ అన్నం మిగిలిన మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.